నమస్తే మేడం గారు. నా పేరు బూకే అంజియా, సన్న భిక్షం. మేడం నా పేరు బూకే అంజియా, మల్లారం గ్రామం, కల్లాడ మండలం, ఖమ్మం డిస్టిక్. ఈ రూపే కార్డులు దొంగతనంలో ఇంకా 10 లక్షల రూపాయలు డీసీఓ ఆఫీస్ నుంచి నాకు లెటర్ ఇచ్చారు మేడం. మిమ్మల్ని ఎవరిని ఇస్తున్నా, దయచేసి ఇంకా 50 మంది రైతులు దాకా ఉన్నారు పేర్లు అనేటువంటి వాళ్ళే. ఆ రైతులు కూడా ఖచ్చితంగా ఆ వచ్చే 10 లక్షల్లో ప్రతి ఒక్క రైతుకు కూడా అకౌంట్లో పడే విధంగా చూడాలని మేడం గారిని కోరుకుంటూ ఉన్నాం. 40 లక్షలు వచ్చాయి, అకౌంట్స్ క్రెడిట్ చేయడం జరిగిందండి. తర్వాత 10 లక్షలు ఇంకా ఆ పాత సీఈఓ వజ్రాల వీరారెడ్డి గారి దగ్గర నుంచి కలెక్ట్ చేయమని ఒక ఆర్డర్ వచ్చింది. దానికి సంబంధించి డీటెయిల్డ్ లిస్ట్ అదంతా చూస్తున్నారు. వచ్చాక వేస్తాము, ఆయన నుంచి కలెక్ట్ చేశాక వేస్తాము. మరి ఆయన దాని మీద ట్రిబ్యునల్కి వెళ్ళారా ఏంటి, అది సొసైటీలో ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఉంది. సుమారు 3 సంవత్సరాలు దాటి 4వ సంవత్సరం మేడం. ఇప్పటి వరకు బ్యాంకు వాళ్ళ నిర్లక్ష్యమా, రైతుల నిర్లక్ష్యమా, జిల్లా అధికారుల నిర్లక్ష్యమా, మీ నిర్లక్ష్యమా? అన్ని పని జరుగుతూనే ఉందండి. ఇక్కడ బ్యాంక్లో మేము చేయగలిగింది ఏది లేదండి. సొసైటీ అనేది డీసీఓ ఆఫీస్ పరిధిలో ఉంటుంది. దాని మీద యాక్షన్ తీసుకోవాలన్నా, ఎంక్వైరీ చేయాలన్నా డీసీఓ ఆఫీస్ వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేము ఫాలో అవ్వడం జరిగిందండి. ఆ రకంగానే 40 లక్షలు కూడా అక్కడి నుంచి వచ్చిన లిస్టు ప్రకారం ఇక్కడ బ్యాంక్లో అకౌంట్స్ క్రెడిట్ చేయడం జరిగింది. తర్వాత 10 లక్షలకి సంబంధించి నడుస్తుంది. అది అయ్యాక ఖచ్చితంగా మేము వేస్తాం. 40 లక్షలు పొందిన రైతులు ఎవరైతే బాధితులున్నో వాళ్ళ లిస్టు మీ దగ్గర ఉందా, సీఈఓ నాబాగ్ దగ్గర ఉందా, ఎక్కడ ఉంది? సొసైటీలో ఉంటారు, తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. రూపే కార్డు వదిలే పనే లేదు. మేడం వాళ్ళకి ఎలా వేసుకుని ఆయన ఉన్నప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు మేము వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సి ఉంది. చెత్త మొత్తం ఉంది మేడం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం 2018లో జరిగిన రూపే కార్డ్స్ థెఫ్టింగ్ దొంగతనంపై ఈరోజు వరకు సరైన నిర్ణయాలు తీసుకోలేదు. 40 లక్షలు మాత్రమే పంపిణీ చేశారు. ఇంకా 10 లక్షల పైచినుకు రావాలి, కొంతమంది రైతులు బాధితులు ఉన్నారంటూ ఈరోజు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్యకి, అదేవిధంగా డిసిసిబి బ్రాంచ్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క బాధిత సదరు రైతులు ఫిర్యాదు చేయటం జరిగింది. దీని మీద అసలు ఏం జరిగింది, ఈ రోజు వరకు వీళ్ళకి ఎటువంటి అన్యాయం జరిగింది, ఎంతవరకు న్యాయం జరిగింది, సదరు బాధిత రైతు బూకే అంజి మాటల్లోనే విందాం. అధిగారు నమస్కారం. నమస్కారం. మీకు అసలు ఏం జరిగింది, ఈ ఫైల్ ఏంటి, మీకు ఇప్పటి వరకు ఎంతమంది రైతుల్లో ఖాతాల్లో డబ్బులు పడ్డాయి, అసలు విషయం ఏంటి అక్కడ చూస్తూ చెప్పండి. పెద్ద రూపే కార్డులు దొంగతనం. నా పేరు బూకే అంజి, సన్నా భిక్షం. మా గ్రామం మల్లవరం గ్రామం. నేను సొసైటీలో సభ్యుడిని. నా రూపే కార్డు కూడా పోయింది. నా ఖాతాలో ఇంతవరకు డబ్బులంటూ పర్లేదు. 40 లక్షలు రికవర్ చేశారన్నారు. అవి ఎవరెవరు పడ్డాయి అనేటప్పుడు బ్యాంక్ మేనేజర్ గారి దగ్గర పోతే నాగబాబు గారి దగ్గరికి వెళ్ళమన్నారు. నాగబాబు గారి దగ్గర ముందు లిస్ట్ ఉంది. ఇంకా 25-30 మంది రైతుల పేర్లు డబ్బులు పడినటువంటి రైతులు ఉన్నారు. దాంట్లో నా పేరు ముఖ్యంగా ప్రశ్నించే వాళ్ళ పేరే తొలగించి ఉన్న అధికారులు తొలగించడం జరిగింది. ఇప్పుడు వరకు కూడా నా రూపే కార్డు గురించి కానీ నా ఖాతాలో డబ్బులు పడలేదని నేను మొన్న మంత్రి గారికి, ఈరోజు ఎమ్మెల్యే గారికి, మేనేజర్ గారికి వీళ్ళందరినీ కలవడం జరిగింది. దీనిపైన తక్షణం ఈ 25-30 మంది రైతులకి ఇంకా 10 లక్షల రూపాయలు మాజీ సీఈఓ ఏరారెడ్డి గారు కట్టాలండో, ఆయన నేను కట్టే పని లేదని రేపు సమాధానం చెప్తుండో. ఈ డబ్బులకి బాధ్యత ఎవరు వహిస్తారు? దీన్ని తక్షణమే ప్రభుత్వం స్పందించి ఇంకా 30 మంది రైతులకి ఈ 10 లక్షలు ఖాతాలో వేయాలని కోరుకుంటున్నాను. ఖమ్మం జిల్లాలో తల్లాడ మండలం అంటే అన్ని విధాలుగా పెట్టింది పేరు. ఈ తల్లాడ మండలంలో రైతులు డబ్బులు రూపే కార్డ్స్ అప్పనంగా దోసుకున్న దొంగల బండారం బయటికి తీసిన వాళ్ళకే డబ్బులు పడలేదంటూ ఇక్కడ సదరు రైతులు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ రాష్ట్ర డివైఎఫ్ఐ నాయకుడు సత్యనపల్లి నరేష్ గారు ఇక్కడ ఉన్నారు. మరి ఇప్పుడు ఈ పైసలకు సంబంధించి ఎవరు ఎందుకు స్పందించట్లేదు,
ఎవడైనా చిన్న దొంగతనం చేస్తే, చిన్న తప్పు చేస్తే వీటిని ఆధారం చేసుకొని రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి పోలీస్ స్థానాల్లో కూర్చోబెడతారు. కానీ ఇంత దొంగతనం జరిగి 70-60 లక్షలు థెఫ్టింగ్ జరిగినా కానీ ఈరోజు వరకు నిమ్మకి నీరెత్తినట్టుగా ఉన్నారు ఈ తల్లాడ అధికారులు. సదరు గతంలో ఉన్న గులాబీ దండుపాల్యం దొంగల కాలంలో 60 లక్షలు 70 లక్షల వరకు థెఫ్టింగ్ అయినా కానీ నాలాంటి ప్రశ్నించోడి మీద కేసులు పెట్టారు అప్పుడున్న దొంగలు. ఆ దొంగలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఈరోజు స్థానిక సదరు ఎమ్మెల్యే మట్టా రాగమాయికి, అదేవిధంగా డీసీసీబీ మరి బిఎం గారికి వీళ్ళు ఫిర్యాదు చేశారు. అక్కడ డీసీసీబీ మేడం మీడియా సమక్షంలోనే ఇవి ఇంకా 10 లక్షలు కట్టాల్సి ఉంది, 40 లక్షలే కట్టారని చెప్పడం జరిగింది. ఇక్కడ డీసీసీబీ మీరు చూస్తున్న ఈ బ్యాంక్ దగ్గరకు వచ్చి అడిగితే ఇంకా 10 లక్షలు ఇవ్వాలి. సీఈఓ మరి వీరారెడ్డి అనేటతను కోర్టు పోయిండు, మరి ఇచ్చేది కూడా నమ్మకం లేదు అంటున్నారు. ఈ ప్రశ్నించే రైతులకు ఇవ్వలేదు. వీళ్ళ ఎవరెవరైతే పోరాడారో వాళ్ళని కావాలని ఆపారని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది? ఈ దొంగలు ఎవరు? ఈ దొంగలపై ఈ రోజు వరకు సదరు పోలీస్ స్టేషన్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదో. అదేవిధంగా ఇక్కడ ఒక రాష్ట్ర డివైఎఫ్ఐ నాయకుడు సత్తెనపల్లి నరేష్ గారు ఉన్నారు. అసలు ఈయన ఈరోజు ఏం ఫిర్యాదు ఇచ్చారు, బ్యాంక్ మేనేజర్ ఏం చెప్పారు, సదరు స్థానిక ఎమ్మెల్యే ఏం చెప్పారు, ఇక్కడ సీఈఓ నాగబాబు ఏం చెప్పారు, ఆయన మాటల్లోనే వినండి. సార్, ఇప్పుడు ప్రజెంట్గా మీరు వచ్చిన ఫిర్యాదు ఏంటి, మీరు ఇచ్చిన ఫిర్యాదు ఏంటి, మీకు జరిగిన అన్యాయం? 2018లో రూపే కార్డులు సహకార బ్యాంకుల నుంచి దగ్గరగా 60 నుంచి 70 లక్షల రూపాయలు రైతుల అకౌంట్లో నుంచి థెఫ్టింగ్ జరగడం జరిగింది. దీని మీద అప్పుడు ఉన్న ప్రభుత్వాలు, అప్పుడున్న సహకార బ్యాంక్ అధ్యక్షులు మరియు అప్పుడు ఉన్న రాజకీయ పార్టీ నాయకులు దాన్ని ఎంక్వైరీ చేసి ఒక 40 లక్షల రూపాయలు రికవరీ చేసి రైతుల ఖాతాలో జమ చేసినవని చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు ఏ రైతు ఖాతాలో ఎంతెంత పడి వాళ్ళకి రావాల్సిన అమౌంట్ కరెక్ట్ పడినాయా లేదా అనే సమాచారం మాత్రం ఇంతవరకు అధికారుల దగ్గర లేదు. ప్లస్ ఇక్కడ సహకార సంఘం అధ్యక్షుల వారి దగ్గర కూడా లేదు. దీని మీద ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారికి మరియు ప్రజెంట్ డీసీబీ బ్యాంక్ మేనేజర్ గారికి ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇంకొక 10 లక్షల రూపాయలు రికవరీ కావాలండి, ఇంకా రైతులకు ఇవ్వాల్సింది ఉన్నది, దాని మీద మేము తదుపరి చర్యలు తీసుకుంటామని అంటున్నారు. కానీ ఇప్పుడు దాకా దొంగతనాలు చేసిన వారి మీద ఎటువంటి క్రిమినల్ కేసులు కానీ, ఏ పోలీస్ కేసు కానీ, ఎటువంటిది ఎఫ్ఐఆర్ కానీ ఎటువంటి కేసులు కూడా ఫైల్ కాలేదు. దానికి గల కారణాలు ఏంటి, దానిలో ఉన్న లోటుపాట్లు ఏంటి, దాన్ని అధికార పార్టీలు ఏమన్నా మభ్యపెడుతున్నాయా, రైతుల్ని ఏమన్నా మభ్యపెడుతున్నాయా, లేకపోతే ఎవరినన్నా భయాలకి గురి చేస్తున్నారా అనే విషయాల్ని పూర్తిగా పరిగణలోకి తీసుకొని ఈ థెఫ్టింగ్కి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఈరోజు ఇప్పుడు మీకు 10 లక్షల రూపాయలు ఇంకా రావాల్సి ఉందంటే ఆ వీరారెడ్డి సీఈఓ మాజీ ఏం చెప్పింది అన్నారు? ఇప్పుడు మీకు ఈ నాగబాబు అనే సీఈఓ మీకు ఏమి వివరణ ఇచ్చింది? నాగబాబు ప్రజెంట్ సీఈఓ నాగబాబు గారి దగ్గరికి వెళ్ళి వివరణ కోరగా, నాగబాబు గారు సీఈఓ వీరారెడ్డి గారు ఇంకా 10 లక్షల రూపాయలు కట్టాల్సి ఉందండి, ఆ 10 లక్షల రూపాయలకి సంబంధించి ఆ 10 లక్షల రూపాయలు రాగానే రైతుల ఖాతాలో వేస్తామని అన్నారు. కాకపోతే వీరారెడ్డి గారు ఇదే సమస్యను తీసుకొని కోర్టుకు వెళ్ళారు. కోర్టులో జరిగిన చర్చలను దాని పరిణామంగా వచ్చిన అమౌంట్ని రైతులకు డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పారు. కానీ ఈ 10 లక్షల రూపాయలు సహకార బ్యాంక్ ఇస్తుందా, ఈ 10 లక్షల రూపాయలు సహకార బ్యాంకు పరపతి సంఘం ఇస్తుందా, ఎవరిస్తారా అనే దాని మీద ఇక్కడ సీఈఓ కానీ ప్రజెంట్ బ్రాంచ్ మేనేజర్ కానీ ఎవరికి దగ్గర కూడా క్లారిటీ లేదు ఈ సందర్భంలో. అంటే ఈ 10 లక్షలు నేను కట్టేది లేదని ఆయన కోర్టుకి వెళ్ళిందా, లేదు 10 లక్షలు నేను ఆల్రెడీ కట్టేసా ఇక నేను కట్టను అని వెళ్ళిందా, ఈ 10 లక్షలు ఎవరు కట్టాలి అనేది మీకు ఇప్పటివరకు ఏం క్లారిఫికేషన్ వచ్చింది? అయితే ఈ 10 లక్షల రూపాయలకు సంబంధించి ఇక నేను కట్టేది లేదు, నేను ఇవ్వాల్సిన వరకు రైతులకు ఇచ్చేసాను అనే సందర్భంలో కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఎవరు? సీఈఓ వీరారెడ్డి గారు. మరి ఇప్పుడు మిగతా రైతులు ఇంకా 20-30 మంది ఉన్నారు కదా, ఈ 10 లక్షలు రావాల్సిన రైతులు వాళ్ళ పరిస్థితి ఏంటి? దాని గురించే ఈరోజు ఎమ్మెల్యే గారికి ఫిర్యాదు చేయడం జరిగింది, బ్రాంచ్ మేనేజర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద తదుపరి యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్పేసి రైతులకు కూడా రావాల్సిన అమౌంట్ని చెల్లిస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. విన్నారు కదా, ఈ గత 10 సంవత్సరాల పాలనలో ఈ గులాబీ పాలనలో అన్ని కబ్జాలు, దోపిడీలు. మొన్న ఒక నల్గొండ జిల్లాలోని చెరుకు రైతులకి
90 కోట్ల రూపాయలు వడ్డీకి ఇచ్చినట్టుగా బ్యాంకు రుణాలు ఇచ్చినట్టుగా చేసి వాళ్ళకి మెసేజ్లు పోయే వరకు కూడా వాళ్ళకి రుణాలు అందిని అనే సంగతి వాళ్ళకే తెలియలే. చివరికి గట్టిగా మాట్లాడితే సదరు క్రషర్ అంటే ఎవరైతే ఆ ఫ్యాక్టరీ యజమాని ఉన్నాడో, చెరుకు ఫ్యాక్టరీ యజమాని, అతను నేనే కడతా, మేమే తీసుకున్న లోను రైతుల పేరు మీద అనే వరకు కూడా తెలియలే. ఇటువంటి దొంగల దగాకోర్ పాలనలో జరిగిన అన్యాయం ఈ రోజు వరకు బయటికి రాలేదు. ఎవరైనా 10 రూపాయలు దొంగతనం చేస్తే 10 రోజులు కూర్చోబెడతారు పోలీస్ స్టేషన్లో. అప్పుడున్న రెడ్లు, అప్పుడున్న గులాబీ నాయకులు, అప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు ఈ విధంగా రైతుల సొమ్ము దోసుకుంటే ఏం చేస్తున్నారు ఇప్పుడు వచ్చిన అధికారులు, ఇప్పుడు వచ్చిన నాయకులు ఏం చేస్తున్నారు? మీరు బోర్డులు పెట్టుకొని తిరగటం కాదు, ఇటువంటి దొంగల బండారం బయటికి తీసి స్థానిక రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్న సదరు బాధిత రైతులు. అండ్ మీ ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్, ఖమ్మం జిల్లా తల్లాడ మండలం, సొసైటీ తల్లాడ.